హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోమ్ వరల్డ్. ఈరోజు మీకు నేను అరిసెలు ఈజీగా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా నేను చెప్పే ఫస్ట్ టిప్ అండి ఏంటంటే, మనకి రైస్ 1 kg అయితే బెల్లం కూడా 1 kg ఉండాలి తప్పనిసరిగా అండి. నేను చెప్పింది రైస్ 1 kg అయితే బెల్లం 1 kg ఉండాలి మనకి, గుర్తుపెట్టుకోండి. బెల్లాన్ని మంచిగా తురుముకున్న తర్వాత ఒక బగోన్ పెట్టుకొని సిలిండర్ పైన అందులో బెల్లం వేసి కొద్దిగా మన చిన్న గ్లాస్ ఉంటుంది కదా, టీ తాగే గ్లాస్, ఆ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ తీసుకొని ఆ తురిమిన బెల్లంలో వేసేసేయండి. వేసిన తర్వాత మంచి చక్కగా బెల్లాన్ని సిమ్లో పెట్టే కరగనివ్వండి. మొత్తం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బెల్లాన్ని వడకట్టుకోండి. ఎందుకంటే బెల్లం చేసేటప్పుడు అందులో ఎంతో తుప్పు అయితే ఉంటుంది కదా, చిన్న చిన్న రౌతులు అవన్నీ వెళ్ళిపోతాయి వడకట్టడం వల్ల, బాగుంటుంది. మనకు అరిసెలు తినేటప్పుడు ఎక్కడ ఉష్క రౌతులు అనేవి పంటికి తగలదు, బాగుంటుంది. మనకి ఇక్కడ మళ్ళీ పొయ్యి పైన పెట్టి సిమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే రానివ్వండి. నాకు ఇక్కడ నార్మల్ పాకం వచ్చింది. ఇలా పాకం వచ్చిన తర్వాత ఒక చిన్న కటోరాలో అయితే వాటర్ తీసుకొని అందులో 2-3 డ్రాప్స్ అయితే ఈ పాకాన్ని వేసేసేయండి. మనకి ఇక్కడ నార్మల్ పాకమే వచ్చిందండి, ఇంకా పాకం అయితే రావాలి. ముదురు పాకం అంటారు కదా, అలా ముదురు పాకం అయితే రావాలి. ముదురు పాకం వచ్చేదాకా చక్కగా కలుపుతూ ఉండండి. నేను ఇక్కడ ఒక క్లిప్ అయితే వీడియో తీయడం మర్చిపోయాను. యాలకుల పొడి అయితే వేసానండి, మీకు నేను వీడియోలో అదే చూపిస్తున్నాను. మీరు తప్పనిసరిగా వేసుకోండి, చాలా బాగుంటుంది యాలకుల పొడి వేస్తే. ఇక్కడ చూసారా, చెంచా నుండి ఇలా జారుతూ తీగ పాకంలా కనిపిస్తుంది. ఇంకా ముదురు పాకం కూడా వచ్చేసిందండి. మనం మళ్ళీ కటారాలో 2-3 చుక్కలు అయితే వేసుకొని వేలుతో ఇలా అంటే దగ్గరికి అయితే వచ్చేస్తుంది ఉండలాగా. మనకి ఇక్కడ పర్ఫెక్ట్ పాకం వచ్చిందని అర్థం. ఇక మనకు అరిసెలకి పాకం అయితే వచ్చేసిందని అర్థం అండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు, ఏం భయపడాల్సిన అవసరం అసలే లేదు. విచ్చుకపోవు, అరిసెలు చేసేటప్పుడు మంచిగా వస్తాయి. నేను ఇక్కడ బియ్యం పిండి చూపిస్తున్నానండి. బియ్యం అయితే చెరిగి మంచిగా అందులో తుప్పేం లేకుండా 4-5 సార్లు కడుక్కొని ఒక 1 అవర్ పాటు బియ్యంని నానబెట్టి ఒక 15 మినిట్స్ పాటు బియ్యాన్ని ఆరబోసిన తర్వాత మనం పట్టించుకొచ్చుకున్న పిండిని మళ్ళీ ఒకసారి జల్లెడ బట్టి ఎలాంటి తుప్పు లేకుండా చేసుకున్న తర్వాత కొద్దిగా పాకాన్ని ఒక గిన్నెలో తీసుకొని పెట్టి, పిండి అయితే ఉంటుంది కదా మనకి, ఆ పిండిని కొద్దిగా వేస్తూ కలపండి. మనకి పిండి లూజ్ అయింది అనిపిస్తే ఒకవేళ మనకు ఒక పెద్ద ప్లేట్స్ అయితే ఉంటాయి కదా, అది మనం బగోన్ల పైన పెడతాం మూతలు, వాటిపైన ఈ మనం కలుపుకున్న పిండిని అంతా వేసి మొత్తం ఆ గిన్నె మొత్తం పూసేయండి. పూసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసేయండి. మనకు గట్టిగా అయిపోతుందండి, ఏం పర్లేదు. ఒకవేళ గట్టిగా అయింది అని అంటే కొద్దిగా నెయ్యి వేసుకుంటూ గట్టిగా పిసకండి. లేకపోతే మనం వాటర్ వేసైనా సరే మంచిగా కలపండి. కొద్దిగా వాటర్, మరీ బాగా వాటర్ కూడా వేయకూడదండి, కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలుపుకోండి. నాకు ఇక్కడ కొద్దిగా గట్టిగా అయింది, ఎందుకంటే మాది సోలా అండి, తవ్వ కాదు. అంటే సోలా అంటే మీకు తెలియకపోవచ్చు. హాఫ్ కేజీకి కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. దాంతో అయితే కొలిచాము, అంత కొలత అయితే కరెక్ట్గా దొరకలేదు. అందుకోసం అని చెప్పి నేను పిండి అయితే కొద్దిగా ఎక్కువగానే పట్టించుకొచ్చుకున్నాను. ఇక్కడ చూస్తూ అయితే వేసుకున్నాను, బట్ కాకపోతే కొద్దిగా గట్టిగా అయింది. కొద్దిగా వాటర్ వేసి అయితే కలిపాను, బట్ పర్లేదు, చక్కగా వచ్చాయి. మీకు లాస్ట్ దాకా చూస్తే అర్థమవుతుంది, అందుకే నేను లాస్ట్ వరకు అయితే చూడండి అని చెప్పిన. ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా అయితే వాటర్ అయితే వేసుకొని మంచిగా పీసుకొని ఇక మనము అరిసెలు అయితే ఒత్తుకోవాలి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి యూజ్ చేస్తూ అరిసెలు అయితే ఒత్తాను. ఒక చిన్న పాలిథిన్ కవర్ పైన ఒత్తుకుంటూ ఆయిల్లో అయితే వేసాను. మనకు మంట అయితే సిమ్లో పెట్టి మంచిగా, సిమ్లో అంటే ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నార్మల్గా పెట్టుకొని మంటని ఈ అరిసెలు కాల్చుకోవాలి. ఎందుకంటే లోపల మెత్తగా ఉండి అంత పిండిలాగా ఉండి పైన తొందరగా బ్లాక్ అవుతాయి, అట్లయితే మంచిగా ఉండవు. అందుకే నార్మల్ మంట మీద అయితే కాల్చుకోండి, చాలా బాగుంటాయి. మీకు ఒత్తేటప్పుడు ఇలా నువ్వులు కానీ గసగసాలు కానీ పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అరిసెలకి. నచ్చితే అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్స్ ఇవ్వడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అరిసెలు ఇలా కాలిన తర్వాత తీసుకొని మనం ఒక ఇలాంటి చెంబు అయితే తీసుకొని ఒత్తుకోండి. ఏదైనా ఆయిల్ ఉంటే అయితే వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. ఆయిల్ ఉంటే బాగోదండి, కన్ఫర్మ్గా ఒత్తేయండి ఆయిల్ అంతా. అరిసెలన్నీ అయిపోయిన తర్వాత చేయడం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే చేసినప్పుడు గట్టిగానే ఉంటాయి, బట్ తెల్లారి చాలా మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటుంది తిన్నా కొద్దీ.
ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్.